నిన్నటి వీడియోలో దుర్గా నవరాత్రులలో అమ్మవారి రెండవ రూపం బ్రహ్మచారిణి దేవి గురించి తెలుసుకున్నాం. ఈ రోజు నవరాత్రుల మూడవ రోజు అమ్మవారు చంద్రఘంటా దేవిగా దర్శనమిస్తుంది. నవరాత్రులలో మూడవ రోజు చంద్రఘంటాదేవి రూపం అమ్మవారి తలపైన నెలవంకతో దర్శనమిస్తుంది. చంద్రఘంటాదేవి తన ఘంటానాదంతో భూత ప్రేత పిశాచ శక్తులని దూరం చేస్తుంది. చంద్రఘంటాదేవి కాంచన వర్ణం, 10 చేతులతో ఆయుధాలు ధరించిన రూపం, సింహ వాహనారూహిణి, వీరత్వం మరియు కరుణ కలసిన సమన్విత స్వరూపం. పార్వతీదేవి శివునితో కళ్యాణం తర్వాత చంద్రఘంటాదేవి రూపంతో అందరు దేవతల ఆశీర్వాదం పొందింది. ఘంటానాదంతో రాక్షసుల సంహారమం చేసిన రూపమే చంద్రఘంట. ఈరోజు క్షీరం సమర్పణ ప్రధానం. పాలతో నైవేద్యం అర్పించిన భక్తులకు క్లేశాలు దూరమవుతాయి, ఆత్మశాంతి మరియు రక్షణ ప్రాప్తిస్తాయి. చంద్రఘంటాదేవి ఆరాధన భక్తులకు భయాలు దూరం చేసి మనసులో వీరతను ప్రవేశింపచేస్తుంది. రక్షణ శక్తి, ఆత్మధైర్యం, శాంతి యొక్క ఫలాలు భక్తులకు లభిస్తాయి. ఓం దేవి చంద్రఘంటాయై నమః. ఓం దేవి చంద్రఘంటాయై నమః. ఓం దేవి చంద్రఘంటాయై నమః. ఈ మంత్రం జపించిన భక్తులు శత్రు భయాలు దూరమై దివ్య శాంతిని పొందుతారు. రేపు అమ్మవారి 4వ రూపం కుష్మాండదేవి గురించి తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలను చూడాలంటే ఈరోజే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.